శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారి వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, 24 గంటల్లో నీ ప్రార్థనకు సమాధానం రాబోతుంది. నమ్ము, నీ జీవితం మారిపోతుంది అంటున్నారు బాబాగారు. 24 గంటల్లో మన ప్రార్థనకి సమాధానం బాబాగారు ఏ విధంగా ఇవ్వబోతున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఈ మాటలు నువ్వు వినిపిస్తున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే నిన్ను పిలిచింది నేనే. ఎన్నో రాత్రులు నువ్వు కళ్ళు మూసుకొని ఏ మాటలు చెప్పకుండా ఏడ్చావు. ఎవరు వినరనుకున్నావు. నీలో దాచుకున్న బాధలు, నీలో ఉన్న సమస్యలు నాకైతే స్పష్టంగా వినిపిస్తున్నాయి. నువ్వు ఇలా అనుకున్న రోజులు నాకు తెలుసు. నా ప్రార్థనలో దేవుడు నిజంగా సమాధానం ఇస్తాడా? నేను పిలిచిన ఎందుకు నిశ్శబ్దం? ఇంత ఓపిక పరీక్ష ఎందుకు? ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను బిడ్డ, ఒక్కటే చెప్పడానికి. నీ ప్రార్థన నేను విన్నాను. నీ కన్నీళ్లను లెక్క పెట్టాను. నీ జీవితాన్ని మార్చే సమాధానం వచ్చే 24 గంటల్లో నీకు అందబోతుంది. నువ్వు నమ్ము బిడ్డ, నీ జీవితం మారిపోబోతుంది అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: బిడ్డ, నీ ప్రార్థన సాధారణమైనది కాదు. నువ్వు చేసే ప్రార్థన మాటలతో చేసినది కాదు, నీ ఆత్మతో చేసినది. ఎందుకంటే నువ్వు అడిగింది డబ్బు మాత్రమే కాదు, పదవి మాత్రమే కాదు, వ్యక్తి మాత్రమే కాదు. నువ్వు అడిగింది శాంతి, గౌరవం, ఒంటరితనానికి ముగింపు. నీ ఆత్మతో చేసిన ఈ ప్రార్థన ఖచ్చితంగా నెరవేరుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. అలాంటి ప్రార్థనలు వెంటనే ఫలించవు బిడ్డ. ఎందుకంటే అవి నీ మొత్తం జీవితాన్ని మార్చే ప్రార్థనలు. అందుకే ఆలస్యం అవుతాయి. అందుకే నిన్ను పరీక్షించా, అందుకే నిన్ను బలపరిచా. ఇప్పుడు మాత్రం కాదు, ఇప్పుడు సమయం వచ్చింది. 24 గంటలు ఎందుకు అంత ముఖ్యమో తెలుసా బిడ్డ అంటున్నారు బాబాగారు. దేవుని సమయం గడియారంతో కాదు బిడ్డ, కర్మతో నడుస్తుంది. నీ గత జన్మ కర్మలు, నీ ఈ జన్మ ప్రయత్నాలు, నీ ఓపిక, నీ సహనం, నీ నిజాయితీ ఇవన్నీ కలిసిన క్షణమే 24 గంటల డివైన్ విండో తెరుచుకుంటుంది. ఈ 24 గంటల్లో నీపై ఉన్న అడ్డంకి తొలగిపోతుంది. నీ ప్రార్థనకు సమాధానం కదులుతుంది. నీ దారిలో నిలిచిన శక్తి కరుగుతుంది. ఇవి యాదృచ్ఛికం కావు, ఇది నిర్ణయం. నేను తీసుకున్న నిర్ణయం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నువ్వు అనుకుంటున్నట్టు ఆకాశం నుంచి మాట రాదు, అద్భుతం అని మెరిసి పడదు బిడ్డ. సమాధానం ఎలా వస్తుందంటే, దేవుని సమాధానం చాలా నిశ్శబ్దంగా వస్తుంది. ఈ 24 గంటల్లో నీకు సమాధానం ఇలా రావచ్చు. ఒక ఫోన్ కాల్, ఎవరో వ్యక్తి నీకు ఒక్కసారిగా ఫోన్ చేయవచ్చు. మెసేజ్, నీ మనసులో ఉన్న ప్రశ్నకు సరిపోయే ఒక లైన్, ఒక సంఘటన, చిన్నదిగా కనిపించిన నీ దారిని మార్చే సంఘటన. 4వది, నీ మనసులో వచ్చే ప్రశాంతత. అది నిజమైన సమాధానం బిడ్డ. సమాధానం రాకపోవడం కాదు, నువ్వు గుర్తించకపోవడమే ఆలస్యం.
ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నీ జీవితం ఎందుకు ఇంత కష్టమైందో చెప్పనా? నువ్వు చాలా మంచివాడివి, అందుకే ప్రపంచం నీ మీద ఎక్కువ భారాన్ని వేసింది. నువ్వు ఎవరికి ఈ చెడు చేయలేదు, కానీ నీ మంచితనాన్ని చాలామంది వాడుకున్నారు. నీ నమ్మకం నీ బలహీనతగా మారింది. కానీ బిడ్డ, ఇక అంతే, నీ మంచితనం ఇక నీ రక్షణ అవుతుంది. ఈ రోజు నుంచి నువ్వు ఓడిపోయిన వాడివి కాదు, నువ్వు సిద్ధమైన వాడివి. ఈ 24 గంటల్లో నువ్వు చేయవలసింది ఒకే ఒక్క పని. నేను పెద్ద పూజ అడగడం లేదు, వ్రతాలు ఉపవాసాలు కాదు. నువ్వు చేయవలసింది ఒకే ఒక్కటి బిడ్డ. నీ మనసులో ఎవరి మీద ఉన్న భారాన్ని వదిలి, అది నీ కోపం కావచ్చు, బాధ కావచ్చు, వేదన కావచ్చు. ఒకసారి ఇలా చెప్పు, బాబా నన్ను బాధించిన వాళ్ళను నీకు అప్పగిస్తున్నాను, ఇక నా భారం నీది అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నీ జీవితంలో 3 పెద్ద మార్పులు మొదలవబోతున్నాయి. 1, ఆగిపోయిన పని కదులుతుంది, ఎంతకాలంగానో నిలిచిందో అది ముందుకు వస్తుంది. 2వది, నీ పేరు గౌరవంతో పలకబడుతుంది. నిన్ను తక్కువ చేసిన వాళ్ళే నీ విలువ తెలుసుకుంటారు. 3వది, నీ మనసు బలపడుతుంది, భయం తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఇవి అద్భుతాలే బిడ్డ, కానీ నిశ్శబ్దమైన అద్భుతాలు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ దేవుడు నిన్ను వదిలేశాడు అనుకున్నావా? లేదు బిడ్డ, నిన్ను వదిలేశాడు కాదు, నిన్ను సిద్ధం చేస్తున్నాడు. నువ్వు పడిన ప్రతి దెబ్బ నీ లోపల ఉన్న బలాన్ని బయటకు తీస్తుంది. ఇప్పుడు నువ్వు పాత నువ్వు కాదు, నువ్వు మారబోతున్నావు, నీ జీవితం మారబోతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ 24 గంటల్లో వచ్చే సంకేతాలు గుర్తుపెట్టుకో. అకస్మాత్తుగా ప్రశాంతత, పాత పాట లేదా భక్తి పాట వినిపించడం, నీ పేరు ఎక్కడో వినిపిస్తుంది. గడియారంలో 11 గంటల 11 నిమిషాలు, 12 గంటల 12 నిమిషాలు కనిపించడం, పువ్వు, దీపం, గంట శబ్దం, ఇవి దేవుని మాటలు కావు, వినడం నేర్చుకో అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నీ భవిష్యత్తు గురించి నా మాట. నీ ముందు ఉన్న రోజులు నీ గతాన్ని మించిపోతాయి. నీ కన్నీళ్లకు నవ్వులు సమాధానం అవుతాయి. నీ ప్రశ్నకు జీవితం సమాధానం అవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ముగింపు బిడ్డ, నమ్ము. ఇది నా చివరి మాట కాదు, ఇది నీ కొత్త జీవితం ఆరంభం. వచ్చే 24 గంటల్లో నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది. అది నువ్వు ఊహించినట్టే ఉండకపోవచ్చు, కానీ నీ జీవితానికి సరైనదే ఉంటుంది. నువ్వు నమ్ము బిడ్డ, నీ జీవితం మారిపోతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నీ ప్రార్థన ఆలస్యమైన ప్రతి క్షణం వెనుక ఒక కారణం ఉంది. బిడ్డ నువ్వు అనుకున్నావు కదా, ఇంత ఆలస్యం ఎందుకు బాబా, ఇంత ఓపిక ఎందుకు పరీక్ష అని. నిజం చెప్పనా తల్లి, నీ ప్రార్థన చిన్నది కాదు, నీ కోరిక తేలికది కాదు, నీ జీవితంలో జరగబోయేది ఒక్క రోజుతో ముగిసేది కాదు. అందుకే ఆలస్యమైంది. నువ్వు అడిగింది దక్కితే నువ్వు తట్టుకోలేని రోజుల్లో అది వచ్చి నిన్ను విరక్కొట్టకూడదనే నేను నిన్ను ముందుగా బలపరుస్తున్నాను. నీ లోపల ఓర్పు పెంచాను, నీ లోపల ధైర్యం నింపాను, నీ లోపల దేవుడిపై నమ్మకం ఉంచాను. ఇప్పుడు మాత్రం నువ్వు సిద్ధం అయ్యావు అంటున్నారు బాబాగారు. బిడ్డ ఈ 24 గంటల్లో నీ జీవితంలో జరుగుతున్నది కనిపించకపోయినా జరుగుతూనే ఉంటుంది. దేవుని పని అన్నీ బయట కనిపించవు బిడ్డ. మొక్క పెరుగుతున్నప్పుడు భూమి లోపల పెరుగుతుంది, బయటకు కనిపించదు. అదేవిధంగా ఈ 24 గంటల్లో నీ జీవితంలో పెద్ద మార్పులు నిశ్శబ్దంగా జరుగుతాయి. నీపై ఉన్న చెడు దృష్టి కరుగుతుంది, నీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగించబడుతుంది. నీ మార్గంలో అడ్డుగా ఉన్న వ్యక్తుల ప్రభావం తగ్గుతుంది. నువ్వు ఏమీ చేయకపోయినా నేను చేస్తున్న పని ఇది, నీ కోసం, నీ వెనుక, నీ ముందు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నిన్ను బాధ పెట్టిన వ్యక్తి గురించి చెప్పాలి అనిపిస్తుంది. నువ్వు చాలా కాలంగా ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు. అతను కావచ్చు, ఆమె కావచ్చు, లేదా పరిస్థితి కావచ్చు. ఆ బాధ నీ నిద్రను దోచింది, నీ మనసును గాయపరిచింది. నువ్వు ఇలా అనుకున్నావు, నాకు ఇలా ఎందుకు చేశాడు, నేను ఏ తప్పు చేశాను అని. బిడ్డ నువ్వు తప్పు చేయలేదు, నువ్వు పాఠం నేర్చుకున్నావు. ఆ వ్యక్తి నీ జీవితంలో ఉండిపోతే నువ్వు ఆగిపోయేవాడివి. అందుకే నేను అతన్ని లేదా ఆమెను నీ దారిలోంచి తొలగించాను. ఇప్పుడు బాధగా ఉంది, కానీ త్వరలో నువ్వు నవ్వుతావు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ ఈ 24 గంటల్లో నీకు కల వచ్చే అవకాశం ఉంది.
చాలామందికి దేవుని సందేశం కలల్లో వస్తుంటాయి. నీకు కూడా రావచ్చు. కలల్లో నేను కనిపించవచ్చు, దీపం వెలిగించవచ్చు, గుడి కనిపించవచ్చు, పూలు కనిపించవచ్చు. కల గుర్తు లేకపోయినా నీ మనసులో ఉదయం లేచినప్పుడు ఒక ప్రశాంతత ఉంటుంది. అదే నా సంకేతం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ భయం గురించి నాకు తెలుసు. నీకు భయం ఉంది, మళ్ళీ నిరాశనే. ఈసారి కూడా మాటనే బిడ్డ. ఈసారి మాట కాదు, ఈసారి మార్పు. ఎందుకంటే నువ్వు ఇక అడగడం మానేశావు, ఓర్పుతో వేచి చూస్తున్నావు. ఆ పరిస్థితుల్లో చేసిన ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు అంటున్నారు బాబాగారు. నీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఈ 24 గంటల్లో కాకపోయినా ఈ మార్పు మొదలవుతుంది. ఒక వ్యక్తి నీకు సహాయం చేస్తాడు, నీ మాట వింటాడు, నీ విలువ అర్థం చేసుకుంటాడు. అతను దేవుడిలా కనిపించడు, మనిషిలానే వస్తాడు, కానీ దేవుడు పంపుతాడు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ ఇంట్లో మార్పు మొదలవబోతుంది. నీ ఇంట్లో వాతావరణం చాలా రోజులుగా భారంగా ఉంది. మాటలు తగ్గాయి, నవ్వులు తగ్గాయి, శాంతి తగ్గింది. ఇప్పుడు మాటలు పెరుగుతాయి, నవ్వులు వస్తాయి, ఒక మంచి వార్త వినిపిస్తుంది. ఇది నా హామీ అంటున్నారు బాబాగారు. బిడ్డ, డబ్బు, పని, స్థిరత్వం గురించి నువ్వు అడిగినది ఆర్థిక భద్రత. ఈ 24 గంటల్లోనే డబ్బు చేతుల్లో పడకపోయినా దారి మాత్రం తెరుచుకుంటుంది. ఒక అవకాశం, ఒక ఆలోచన, ఒక సూచన, అది పట్టుకో బిడ్డ. అదే నీ టర్నింగ్ పాయింట్ అవుతుంది అంటున్నారు బాబాగారు. బిడ్డ, నువ్వు చేయకూడని ఒక పని. ఈ సమయంలో నెగిటివ్ మాటలు మాట్లాడవద్దు, నాకు కాదు అని అనవద్దు, ఇతరులతో పోల్చుకోగాకు. నీ నోరు నీ భవిష్యత్తును రాస్తుంది. ఒక్క మాట చాలు, బాబా నాకు తెలుసు, నువ్వు చూసుకుంటావు అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ముగింపు కాదు, ఇది కొనసాగింపు మాత్రమే. బిడ్డ, ఈ వీడియో ఇక్కడ ఆగొచ్చు, ఈ మాటలు ముగియవచ్చు, కానీ నీ జీవితంలో మొదలయ్యే మార్పు ఇక్కడితో ఆగదు. వచ్చే 24 గంటల్లో నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది. నువ్వు గుర్తించగలిగితే చాలు. నమ్ము బిడ్డ, నీ జీవితం మారబోతుంది. బిడ్డ, 24 గంటలు పూర్తయ్యాక నువ్వు పాత నువ్వు కాదు, సాయిబాబా సందేశం ఇది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బిడ్డ, మార్పు ఒక్కసారిగా కనిపించదు, లోపల మొదలవుతుంది. బిడ్డ, చాలామంది ఒకే తప్పు చేస్తారు. అద్భుతం అంటే బయట ఏదో జరగాలని అనుకుంటారు, కానీ నిజానికి అద్భుతం ముందు నీ లోపల జరుగుతుంది. ఈ 24 గంటల్లో నీ మనసులో ఒక బరువు తగ్గుతుంది, నీ ఆలోచనలో స్పష్టత వస్తుంది, నీ భయాల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఇవి చిన్నగా అనిపించవచ్చు, కానీ ఇవే నీ జీవితాన్ని పూర్తిగా మార్చే మొదటి సంకేతాలు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రతి ఒక్కరికి ఈ మాటలు వినిపించవు, కానీ నువ్వు వింటున్నావంటే ఒక్క కారణం ఉంది. నువ్వు పూర్తిగా విరిగిపోయినప్పటికీ నమ్మకాన్ని వదలలేదు. నీ కన్నీళ్లతో కూడా నువ్వు దేవుణ్ణి తిట్టలేదు. నువ్వు ప్రశ్నించావు, కానీ దూరం కాలేదు. అలాంటి వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు బిడ్డ. బిడ్డ, నీ గతం నీ శత్రువు కాదు. నువ్వు నీ గతాన్ని తిట్టుకుంటున్నావు. అప్పుడు ఇలా అనుకుంటావు, ఒక నిర్ణయం తీసుకోవాలంటే. కానీ నిజం ఏంటో తెలుసా? నీ గతం లేకపోతే నీ లోపల ఉన్న బలం నీకు తెలియదు. నీ గాయాలే నీ ఆయుధాలు, నీ ఓటమే నీ విజయానికి మార్గదర్శకం. ఇక నుంచి నీ గతాన్ని శత్రువుగా కాదు, గురువుగా చూసుకో అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ మీద ఎవరో మౌనంగా ప్రార్థిస్తున్నారు. నీకు తెలియకుండా నీ కోసం ఎవరో హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు. అది నీ అమ్మ కావచ్చు, నీ నాన్న కావచ్చు, నీ అక్క కావచ్చు, లేదా నువ్వు సహాయం చేసిన ఎవరో కావచ్చు. అలాంటి ప్రార్థనలు ఎప్పుడూ ఖాళీగా పోవు. ఈ 24 గంటల ఫలితం నీ ప్రార్థన మాత్రమే కాదు, వాళ్ళ ఆశీర్వాదం కూడా అంటున్నారు బాబాగారు. బిడ్డ, దేవుడు నీతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. నువ్వు గమనించలేదు, కానీ దేవుడు నీతో ఒక మాట ఇచ్చుకున్నాడు. అది ఏంటంటే, నువ్వు ఓడిపోకపోతే నేను వదిలిపెట్టను. ఎన్నిసార్లు పడిపోయినా నువ్వు లేచావు. అందుకే ఇప్పుడు దేవుడు కూడా నీ చేతిని పట్టుకున్నాడు. ఇది భాగ్యం కాదు బిడ్డ, ఇది నువ్వు సంపాదించుకున్న దయ. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ దశలో ఒకే ఒక పరీక్ష ఉంటుంది. ఈ సమయంలో దేవుడు ఒకే ఒక పరీక్ష పెడతాడు. సహనం. అద్భుతం దగ్గర పడినప్పుడు మనిషి తొందరపడతాడు. ఇంకా రాలేదా, ఎప్పుడు వస్తుంది? అలా కాదు బిడ్డ. ఫలం చెట్టుపైనే ఉంది, పక్వం అవటానికి కొద్దిసేపు. నువ్వు నిశ్శబ్దంగా ఉండు, నమ్మకంగా ఉండు. బిడ్డ, నీ మాటల్లో శక్తి పెరిగింది. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు సాధారణమైనవి కావు. ఈ సమయంలో నాకు కుదరదు అనవద్దు, నా వల్ల కాదు అనొద్దు. ఇలా చెప్పు,
బాబా చూస్తున్నాడు, ఇది కూడా దాటేస్తాను, నాకు మార్గం కనిపిస్తుంది, ఈ మాటలే నీ భవిష్యత్తుకు విత్తనాలు అంటున్నారు బాబాగారు. బిడ్డ, నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు రాత్రి ఎంత ఒంటరిగా అనిపించినా నువ్వు నిజంగా ఒంటరివి కావు. నీ వెనుక నీ ప్రార్థనలు ఉన్నాయి, నీ కన్నీళ్లు ఉన్నాయి, నీ ఓర్పు ఉంది, నీ దేవుడు ఉన్నాడు. ఇవి కలిసిన మనిషి ఎప్పుడూ ఓడిపోడు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, 24 గంటల తర్వాత ఏమవుతుంది? అన్నీ ఒక్కసారిగా మారిపోవచ్చు, లేదా ఒక చిన్న విషయం జరగవచ్చు, కానీ ఒక విషయం మాత్రం ఖాయం, నీ దశ మారుతుంది. అదే అసలు అద్భుతం. నీ ప్రయాణం ఇక వెనక్కి కాదు, ముందుకి అంటున్నారు బాబాగారు. బిడ్డ, చివరి మాట, ఒక్క మాట విను అంటున్నారు బాబాగారు. ఇది ముగింపు కాదు, ఇది నీ కథకి కొత్త అధ్యాయం. నీ కన్నీళ్లకు ఇక పని లేదు, నీ ప్రార్థనకు సమాధానం వచ్చింది. నువ్వు నమ్మినట్లయితే నీ జీవితం మారిపోతుంది. సాయి నీతో ఉన్నాడు బిడ్డ, ప్రతి అడుగులో ప్రతి శ్వాసలో అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.